37 పేజీ చెప్పుకోవాలి. అంటే అజంతా గుహల గురించి మనం అంటే గుహలను సమీపిస్తుంటే ఇటు పచ్చని కొండ అటు పచ్చని కొండ ఈ రెండు కొండల మధ్య వాతావరణానికి రాళ్ళ గుట్టల కొండ జలజల ప్రవహిస్తూ నది పాటుకునే పాటలు వింటూ నది నాన్న వింటా ఉన్నా అన్న. ఇక ఇది మనం గమనిస్తే ఈ రెండు కొండల మధ్య వాగారు నది ఉంది. రాళ్ల గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ నది పాడుకునే పాటలను వింటూ నది అంచుల వెంట కాలినడకన గుహలకు చేరాలి. అంతవరకు మనం చెప్పుకున్నాం గత క్లాస్ లో. ఇక మనం 37వ పేజీ తీద్దామన్న. 37వ పేజీ తీయండి. మీ పైన నీలి ఆకాశం మిమ్ము ఆలరిస్తూ, అడవి పువ్వులు మిమ్ము ఆవరిస్తూ, ఆ పువ్వుల కమ్మని నెత్తావులు గుహలను చేరే వరకు 2-3 మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగు పెడితే దానికి అదే ఒక ప్రపంచం. ఇక్కడ మనం గమనిస్తాం నీలి ఆకాశం అంటే మనం గమనిస్తే నీలమైన ఆకాశం, నీలి ఆకాశం. ఇంకా దీని ఈ పదాన్ని విడదీయాలంటే నీలా ప్లస్ ఆకాశం, నీలా ప్లస్ ఆకాశం, నీలి ఆకాశం. ఇది సవర్ణ దీర్ఘ సంధి కిందకు వస్తుంది మనం. కాబట్టి మనల్ని అలరిస్తూ అంటే సంతోష పెడుతూ, అడవి పువ్వులు ఆవరిస్తుంటే ఆక్రమిస్తూ, ఆ పువ్వులు కమ్మని నెత్తావులు అంటే నిండు పరిమళాలని, పువ్వులు మనకు నిండు పరిమళాన్ని మనకు నిండు పరిమళంగా మనకు కనబడుతుంది. ఆ గుహలను చేరే వరకు 2-3 మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలు అడుగు పెడితే దానికి అదే ఒక ప్రపంచం, కొత్త ప్రపంచంగా మనకు కనబడుతుందని మనకు చెప్పడం జరిగింది. ఇంకా మనం గమనిస్తే ఇటు కొండ, నాన్న మాట్లాడుతున్నా విన్నాను. ఇటు కొండ అటు కొండ, ముందు కొండ వెనుక కొండ, పైన కొండ, పక్కనే నది. మనం ఆ సన్నివేశాన్ని ఒకసారి మన కళ్ళ ముందు మనం తీసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఆ ప్రదేశానికి మనం కూడా వెళ్ళాలనే ఆతురత మనలో కూడా కలుగుతుంది, ఆశ మనలో కూడా పుట్టుకొస్తుంది. చూడండి, ఇటువైపు చూసినా కొండ, అటువైపు చూసినా కొండ, మనకు ముందు కొండ వెనక కొండ, పైన కూడా కొండ ప్రాంతంగా మనకు కనబడుతుంది. పక్కనే అది నది. అది ఎలా ఉందంటే నీలి ఆకాశం, నీలాల నీళ్లు అంటే ఆ నీళ్ళలో నీలి ఆకాశపు ఆ వర్ణాలను దాంట్లో కనబడుతుంది, ఆ నీళ్ళలో కనబడుతుంది మనకు, అద్భుతంగా మనకు కనబడడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా మనం చూస్తే పచ్చని చెట్లు, కమ్మని తావులు, అది వేరే ప్రపంచం, అదొక స్వాప్నిక జగత్తు, భూలోక స్వర్గం. ఈ వాక్యానికి తుది మొదలు లేనట్టున్నది. అయితే అజంతా గుహలను సమీపించగానే తుది మొదలు లేని జగత్తులోకి నేను ప్రవేశించాను. ఆ దృశ్యాన్ని తలుచుకున్న అంతే జరుగుతుంది. కాబట్టి మనం గమనిస్తే నాల్ల వెంకటేశ్వరరావు గారు ఆయన చెప్తున్నారు, ఆయన చూసినటువంటి ఆ దృశ్యాన్ని అక్కడ వివరించి చెప్పడం అనేటువంటివి చూశారు. ఏమన్నారంటే మనం గమనిస్తే పచ్చని చెట్లు, ఆ ప్రాంతం అంతా చూస్తుంటే పచ్చదనము, ఆ కొండ ప్రాంతము, అవన్నీ కూడా మొదటి పటంలో చూసాం మనం కదా. కాబట్టి నది ఉన్న ప్రాంతము, నది ప్రవహిస్తున్న ప్రాంతం అని కూడా మనం గత క్లాసులో మనం చూసాం, చిత్రపటం చూసాం. కాబట్టి ఇంకా మనం గమనిస్తే చూడండి, అది ఒక స్వాప్నిక జగత్తు అంటే కళలో కనిపించే లోకం. స్వప్నం అంటే కళ అంటాం మనం. స్వాప్నిక జగత్తు అంటాడు, అంటే కళలో కనిపిస్తున్నటువంటి అదొక లోకం. ఇక భూలోక స్వర్గం, భూలోకంలో స్వర్గం చూస్తున్నట్టు.
ఇవన్నీ కూడా మనం చూస్తుంటే, ఆ ప్రదేశాలు చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా నాకు అనిపించింది. కాబట్టి మనం గమనిస్తే ఈ వాక్యాన్ని ఆయన చెప్తున్నాడు మాటల్లో, అంటే రాతల్లో రాస్తున్నప్పుడు, ఈ వాక్యానికి తుది మొదలు లేనట్టున్నది. అంటే ప్రారంభం నిజంగానే అది ఒక అద్భుతమైన సన్నివేశము. అయితే అజంతా గుహను సమీపిస్తుండగానే, పెంచగానే తుది మొదలు లేని జగత్తులోకి, అంటే ఇది ఎక్కడ ప్రారంభమైతుంది, ఎక్కడ అంతమవుతుంది అని తెలియదు కానీ ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించినట్టు ఆ అనుభూతి, ఆ అనుభవం నాకు ఎంతగానో ఉండింది అని చెప్తాడు. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్టు, ఏదో ఒక కొత్త తెలియని, ఇంతవరకు చూడని ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా, నాకు లోకంలోకి అడుగు పెట్టినట్లుగా కనబడుతుంది. జగత్తు అంటే లోకం. జగత్తు అనే పదానికి అర్థం ఏంటంటే లోకంలోకి, కొత్త లోకంలోకి నేను ప్రవేశించినట్టు, దాని లోపలికి వెళ్ళినట్టు నాకు అనిపించింది. ఆ దృశ్యాన్ని నేను తలుచుకున్నప్పుడు అంతే జరుగుతుంది. ఆ విధంగా నా కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా నాకు అనిపిస్తుంది. మీకు ఇటు ఉండే కొండ, అటు ఉండే కొండ, మేము మెలుకులు తిప్పించే కొండ, అన్నీ ఒకటే. కొండ చివర మెలికే వాగోర నది జన్మస్థానం, అంటే పుట్టిన స్థానం అని. కాబట్టి మనం గమనిస్తే, ఇక చూస్తే ఇటుపక్క కొండ, అటుపక్క కొండ మీకు కూడా కనపడుతుంది. అంటే మీకు ఇటు ఉండే కొండ, అటు ఉండే కొండ, మిమ్మల్ని మెలికలు తిప్పించే కొండ, అన్నీ ఒకటే. ఒకే కొండ, ఒకే ప్రాంతమే. అది మనం చూస్తే అన్నీ ఒకటే. కొండ చివర మెలికే వాగోర నది యొక్క జన్మస్థానం, అది జన్మించిన స్థానం, అది ఆ స్థలం అని చెప్పడం జరిగింది. నేను కొండపైకి చూడలేదు కానీ పైన 7 కొలనున్నాయట. కొలనున్నాయట. కొలను అంటే మన సరస్సు. 7 కొలనున్నాయట. కొలను నుంచి కొలనుకు జాలువారుతూ, అంటే ఒక కొలను నుంచి ఇంకొక కొలంలోకి జాలువారుతూ, అంటే నీళ్లు పారుతూ కిందకి జాలువారుతూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద దారగా వాగోర నది కొండ దిగువకు దూకుతుంది. అంటే ఒక కొలం నుంచి ఇంకో కొలనుకు ఆ దారలుగా మనం గమనిస్తే వాగోర నది ఎలా ఉందంటే, ఆ పెద్ద ఎత్తు 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద దారగా వాగోర నది కొండ దిగువ భాగానికి దూకుతూ ఉంది. ఎంత అందంగా ఉంటుంది ఆ ప్రదేశంలో. మనం ఉంటే ఎంత అందంగా ఉంటుందో మీరు గమనించండి కదా. అలాంటి ప్రదేశాలు మనం కూడా ఉండి ఒకసారి అలాంటి దృశ్యాన్ని మనం కూడా చూడగలిగితే చాలా ఆనందం అనిపిస్తుంది నాన్న. చూడండి అన్న. ఇంకా మనం గమనిస్తే దూకిన తర్వాత కొండ తిరిగిన మలుపులన్నీ తాను తిరుగుతూ సమతల ప్రదేశానికి చేరి కొన్ని వందల మైళ్ళు ప్రవహించి తపకలో కలుస్తుంది. ఇంకా మనం గమనిస్తే ఆ కొండ పై భాగం నుంచి కిందకి దూకిన నీళ్ళన్నీ కూడా ఏం చేస్తుందంటే, కొండను తిరిగి మలుపులన్నీ కూడా తాను తిరిగి, కొండ ఎన్ని మలుపులు తిరుగుతుందో ఆ మలుపులన్నీ కూడా తాను తిరుగుతూ సమతల ప్రదేశం, సమానమైన ప్రదేశం, భూభాగానికి సమానమైన ప్రదేశం, అంటే సమతల ప్రదేశానికి చేరి కొన్ని వందల మైళ్ళు ప్రవహించి తపతి నదిలో మనకు కలుస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ కింద ఉన్న పేరా గమనించండి అన్న. వాగోర పుట్టిన చోటనే ఉన్నాయి అజంతా గుహలు. వాగోర నది ఎక్కడైతే పుట్టిందో ఆ చోటనే మనకు కనిపిస్తుంది ఈ అజంతా గుహలు. వెతుక్కుంటూ వెడితేనే కానీ, సాహసించి వెడితేనే కానీ కనబడదు ఆ చోటు. కాబట్టి ఎందుకోసం అంటే దట్టమైన చెట్లు, ఒక పక్క కొండలు, ఈ పక్క కొండలు, ఆ పక్క కొండలు, కొన్ని చెట్లు, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఆ గుహను సమీపించి పోవాలంటే మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. అక్కడ గుహ ఉన్నట్టుగా కనబడదని ఆ ప్రదేశాలన్నీ కూడా కమ్ముకొని ఉంటది, చెట్లతో కమ్ముకొని మనకు కొన్ని ఇరుకైన ప్రదేశంగా మనకు కనబడుతుంది. ఆ దారిలో వెళ్ళేటప్పుడు మనం వెతుక్కుంటూ వెళితే కానీ, లేదా సాహసించి అతి కష్టం మీద కూడా మనము నడుచుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అప్పుడే మనకు అది కనబడుతుంది. ఆ ప్రదేశానికి ఎక్కినప్పుడే మనకు కనబడుతుంది. వాగోర జన్మస్థానం తెలుసుకోవాలనే కుతూహలంతో ఏ సాహసికుడో ఆదిలో అక్కడికి వెళ్ళాడు. కాబట్టి వాగోర నది యొక్క జన్మస్థానం ఎక్కడుందో తెలుసుకోవాలని చెప్పి కుతూహలం, సంతోషంతో ఎలాగైనా దాన్ని మనం కనిపెట్టాలి కదా. కాబట్టి ఉత్సాహంతో ఏం చేశారంటే, ఒక సాహసికుడు ఏదైనా వాటిని సాధించడానికి వెనుదిరిగిన వాడు, ఏదైనా తెలుసుకోవాలని తపన పడి ఒక సాహసికుడు ధైర్యంతో ముందుకెళ్ళి ఆదిలో అక్కడికి ఎప్పుడో ఒకసారి వెళ్ళాడు కాబట్టి దాన్ని ప్రపంచానికి మనకు తెలియజేశాడు. అలాంటి ప్రదేశం ఉంది,
అలాంటి ఒక కొత్త ప్రదేశం మనం ఇంతవరకు చూడని, ప్రపంచానికి తెలియని ఒక ప్రదేశం అంటే మనందరికీ తెలియని ప్రదేశం ఉందని చూపించాడు. కాబట్టి ఏ సాహసుడు ఆదిలో అంటే మొదట్లో అక్కడికి వెళ్ళాడు, అప్పట్లో వెళ్ళాడు. ఇప్పుడు కొండను త్రవ్వి నది గట్టున రోడ్డు వేశారు. ఆదిలో ఇటుకొండ అటుకొండ మధ్యలో నది. మనం ముందుగా చూసాము. ఈ వైపు చూసినా కొండలే, ఆ వైపు చూసినా కొండలే. కాబట్టి మధ్యలో నది ప్రవహిస్తుంది. కాబట్టి మనం నదిని దాటుకునే వెళ్ళాలి. అప్పుడు ఇప్పుడైతే కొండను త్రవ్వి నది గట్టున రోడ్డు వేశారు. అంటే సందర్శకులు ఆయన చూడడానికి వెళ్తూ వస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా దానికి అనువుగా దాన్ని ఏం చేస్తారంటే కొండ ప్రాంతం అంతా కూడా మనకు త్రవ్వి నది గట్టున ఒక రోడ్డు వేయడము జరిగింది. ఇంతకు ముందు అయితే ఇటుకొండ అటుకొండ మధ్యలో నది ప్రవహించడము జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నడవడానికి దారైనా ఉండేది కాదట ఇంతకు ముందు. నది మధ్య నుంచే నడవలసి వచ్చేదట. కాబట్టి నది మధ్య నుంచే నడుచుకొని పోవాలా, వేరే మార్గం లేదు. ఇప్పుడైతే నది గట్టున రోడ్డు వేయడం అనేటువంటివి జరిగింది. మరి విపరీతంగా వర్షాలు కురిస్తే తప్ప నదిలో నీళ్లు మోకాటి లోతైనా ఉండవు. నది యొక్క లోతు గురించి నీళ్ళ గురించి చెప్తున్నాడు. అంటే ఆ నదిలో మనం గమనిస్తే విపరీతమైన వర్షాలు కురిస్తే తప్ప నదిలో సాధారణంగా నీళ్లు ఎలా ఉంటాయంటే మోకాటి లోతైనా ఉండకుండా ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఇంకా గమనిస్తే మనకు ఆయన చూసిన దృశ్యాలన్నీ మనకు తెలియజేస్తూ వస్తున్నారు. ఇంకా మనం గమనిస్తే వాఘోర పుట్టిన చోట కొండ అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అర్ధచంద్రాకారం అంటే మనం అర్ధచంద్ర ప్లస్ ఆకారం, అర్ధచంద్రాకారం అంటే సగం చంద్రుడు. మనం కూడా చూస్తాం కదా, నన్ను ఆకాశం చూస్తాం మనం. అర్ధచంద్రాకారం మనం కనబడతా ఉంటాం, అర్ధచంద్రుడు కనబడతాడు మనం కదా. కాబట్టి సగం చంద్రుని ఆకారాన్ని అర్ధచంద్రాకారం అంటారు. కాబట్టి వాఘోర పుట్టిన చోట కొండ ఎలా ఉంటుందంటే, పుట్టిన చోట్లో కొండ భాగం ఎలా ఉంటుందంటే అర్ధచంద్రాకారంగా ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలు ఉండగా రెండవ వంపు పైన వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది. కాబట్టి వలయాకారం, వలయా ప్లస్ ఆకారం, వలయాకారం అంటే గుండ్రని ఆకారం. మీరు కూడా లెక్కల్లో మీరు నేర్చుకుంటా ఉంటారు వలయాకారం. ఇంకా మనం గమనిస్తే ఈ వలయా ప్లస్ ఆకారం, వలయాకారం గుండ్రని ఒక ఆకారంగా ఏదో ఒక కట్టడం మనకు కనబడుతూ ఉంటుంది. దాన్ని వ్యూ ప్లాంట్ అంటారు, వ్యూ పాయింట్ అంటారు. అదే వ్యూ పాయింట్ అని అనడం జరిగింది నాన్న. మధ్యకాలంలో కొన్ని శతాబ్దాల పాటు అజంతా గుహలు ఉన్న మాటే ప్రపంచానికి తెలియకుండా పోయింది. ఆ మధ్యకాలంలో మనం గమనిస్తే కొన్ని శతాబ్దాల కాలం పాటు అజంతా గుహలు ఉన్నాయనే విషయం ప్రపంచానికి తెలియకుండా పోయింది. అయితే మేజర్ గిల్ అనేటువంటి బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి పోగా ఎదురుగుండా గుబురు చెట్ల సందు నుంచి ఏదో చెక్కడపు పని అతని దృష్టిని ఆకర్షించిందట. మనం గమనిస్తే కొన్ని ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే కొన్ని శతాబ్దాల పాటు మనం గమనిస్తే అజంతా గుహలు ఉన్నాయని చెప్పి విషయం ప్రపంచానికే తెలియకుండా ఉంది. మేజర్ గిల్ అనేటువంటి ఒక మిలిటరీ ఆఫీసర్ 1819వ సంవత్సరంలో వేటకు వెళ్ళి ఒక జంతువుని తరుముకుంటూ ఆ కొండ ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. కొండ పై భాగానికి పోగా అక్కడ ఎదురుగుండా గుబురు చెట్లు కనబడినాయి. వెంటనే ఆ గుబురు చెట్ల సందులో చూస్తే ఏదో ఒక చెక్కడపు పని అతనికి దృష్టిని ఆకర్షించిందట. అంటే ఏదో కనబడింది, ఏంది ఇక్కడ అని చెప్పి ఒకసారి చూడగా సాహసించే దాన్ని చూడడానికి ముందుకెళ్ళి అతడు కొండ దిగి వాఘోర నదిని దాటి తిరిగి కొండపైకి ఎక్కి చూడగా తనకు అన్నంత దూరంలో కనబడుతున్న దూరంలో చెట్ల సందుగా కానవచ్చింది అజంతా గుహలో 16వ దాన్ని శిరోభాగం అని తేలిందట. అంటే మనం గమనిస్తే ఆ యొక్క అజంతా గుహల యొక్క శిరోభాగం అని అక్కడ మనం గమనిస్తే 16వ దాని యొక్క శిరోభాగం అని తేలింది. కనబడింది ఒక భాగం అక్కడ. కనబడిన వెంటనే లోకం మర్చిపోయిన అజంతా గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచి తొలిసారిగా చూసినాడో అదే వ్యూ పాయింట్.
వ్యవధి లేక నేను వెళ్ళలేదు, కానీ చాలా మంది వ్యూ పాయింట్ కి వెళ్ళి అక్కడి నుంచి అజంతా గుహను చూస్తూ ఉంటాను. కాబట్టి నాకు సమయం లేదు. మనకు రచయిత అద్భుతంగా చెప్తున్నాను, నార్ల వెంకటేశ్వరరావు గారు. నేనైతే నేను ఆ సమయం లేదు, నేను అక్కడికి వెళ్ళలేదు. చాలా మంది సందర్శకులు వచ్చినప్పుడు దాన్ని చూస్తున్నప్పుడు ఆ ప్రదేశాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ చూస్తూ ఉండేవారు. నాకైతే సమయం లేదు, నేను అక్కడికి వెళ్ళలేదని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రదేశాన్ని చూద్దాం. సార్, ఈ చిత్రం చూడండి నాన్న. మనం ఆయన చూసిన ప్రదేశం ఆ బొమ్మలన్నీ కూడా మనకు చెక్క పని ఆయనకి కనిపించడము, అవన్నీ కూడా మనకు ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి చూడండి, ఇవన్నీ కూడా ఈ చిత్రాన్ని కనబడుతోందా నాన్న? కనబడతా ఉందా? చూడండి, ఈ చిత్రం మీకు కూడా ఉంది, పుస్తకంలో ఉంది చూడండి. పుస్తకంలో ఆ చిత్రం ఇచ్చారు, అవన్నీ కూడా మనకు కనబడుతుంది నాన్న. ఇంకా 38లో పేజీ నాన్న. ఇంకా బౌద్ధానికి 38లో పేజీ నాన్న. బౌద్ధానికి క్షీణదశ పట్టిన ఘట్టంలో అజంతా గుహల అస్తిత్వాన్ని సైతం సభ్యలోకం విస్మరించింది. అయితే బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని క్రీస్తు శకం 9వ శతాబ్ది తర్వాత ఎప్పుడో గుర్తించారు. అంటే మనం గమనిస్తే బౌద్ధానికి క్షీణదశ అంటే క్షీణించిపోయే దశ ఘట్టంలో మనం గమనిస్తే అజంతా గుహల అస్తిత్వాన్ని సైతం సభ్యలోకం విస్మరించిందంటే మనం గమనిస్తే చూడండి, అవన్నీ కూడా ఆ యొక్క అజంతా గుహలో ఉన్నటువంటి ఆ చిత్రాల గట్ట బొమ్మలన్నీ కూడా మనం చూస్తుంటే మనం చూడలేని పరిస్థితికి పోయిందని చెప్పి మనం ఇంతవరకు దాన్ని ప్రపంచానికి తెలియకుండానే పోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే బందిపోటు దొంగలు మాత్రం వాటి యొక్క ఉనికిని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఉంటుంది. అంటే క్రీస్తు పుట్టక మునుపు దాన్ని పూర్వం అంటారు. క్రీస్తు శకం అంటే పుట్టిన తర్వాత జరిగిన కాలాన్ని క్రీస్తు శకం. కాలాన్ని 2 రకాలుగా చేశారు నన్ను చరిత్రలో మనం చూస్తే కాలాన్ని 2గా చేశారు. అంటే లెక్కలో తీసుకున్నప్పుడు మనం గమనిస్తే మీకు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని కదా. కాబట్టి క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక మునుపు, క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత. కాబట్టి అందుకే బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని క్రీస్తు శకం 9వ శతాబ్ది తర్వాత ఎప్పుడూ గుర్తించారు. చుట్టుపక్కల ఊళ్ళను బస్తీలను దోచుకొని ఆ ఊళ్ళో వారు నివసిస్తూ ఉండేవారు. వంటలు చేసుకోవడానికి వారు పెట్టుకున్న పొయ్యిల పొగలతోనే ప్రతి గుహలోని పుట్టి చిత్రాలు మసి పూసుకుని పూర్తిగా చెడిపోయాయి. మనం గమనిస్తామన్నా, అక్కడ మనం గమనిస్తే చూడండి, వాళ్ళ బందిపోటు దొంగలు వాళ్ళు ఏం చేస్తారంటే, మనం అక్కడ గుహల్లో ఇక్కడ పక్కన ఊళ్ళు బస్తీలు అంటే పట్టణాలు, ఈ పట్టణాలన్నీ కూడా దోచుకొని ఆ గుహల్లో వచ్చి వాళ్ళు ఉండేవారు. ఉండి వంటలు చేసుకొని పొగ పెడతాక మనకు పొయ్యి పెట్టుకుంటాం. మనకు తెలుసు కదా, కట్టెల పొయ్యిలు పెట్టుకుంటారు. ఆడ కట్టెలు తీసుకొచ్చి పెడితే ఏం చేస్తుంది, పెద్ద పొగలు ఇస్తుంది. వాళ్ళు ఆ గుహల్లో ఉండడం వల్ల ఏమైపోయిందంటే, ఆ గుహల్లో ఈ పొగ పెట్టి పొయ్యి మండించడం వల్ల ఏమైపోయింది, పొగంతా కూడా ఆ గుహలో కొట్టి అక్కడున్న చిత్రాలన్నీ కూడా మనకు పెక్కు చిత్రాలు, అనేక చిత్రాలు, పుట్టి చిత్రాలు అంటే గోడకు వేసే చిత్రాలను పుట్టి చిత్రాలు అంటారు. పుట్టి చిత్రాలన్నీ కూడా మసి పూసుకొని పూర్తిగా చెడిపోయాయి. అంటే మసి పూసుకున్నది ఆ యొక్క చిత్రాలని కనిపించకుండా ఈ మసి అంతా కూడా
ఆ యొక్క కుట్టి చిత్రాల మీద పడి, గోడల మీద పడి అవన్నీ కూడా పొగతో కలుపుకొని మసి చూసుకొని నల్లగా అయిపోయి మనం చూసుకుంటే పూర్తిగా చెడిపోయాయి. వాటికి సులభంగా అందుబాటులో లేకపోవడమే రెండవ ఊహలోని కుట్టి చిత్రాలు నేటికి అంతగా చెక్కు చెదరకపోవడానికి కారణమై ఉండాలి. కాబట్టి మనం గమనిస్తాం, వారికి సులభంగా అందుబాటులో లేకపోవడమే, అంటే వాళ్ళు వెళ్ళి లోపల వాళ్ళు ఉండడానికి అనువు లేని ప్రదేశం. కాబట్టి రెండవ చిత్రం, రెండవ గుహలో మనం గమనిస్తే రెండవ గుహలోని కుటి చిత్రాల మాట నేతికి కూడా అంతగా చెక్కు చెదరకుండా మనకు పోవడానికి కారణమై ఉండాలంటే బాగా మనకు కనపడుతున్నారు. దాంట్లో వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ దట్టమైనటువంటి అవన్నీ చెట్లు గిట్లు ఉంటుంటే అదే దాని లోపలికి వాళ్ళు వెళ్ళే పరిస్థితి. కాబట్టి దాని లోపలికి మాత్రం వెళ్లకుండా వాళ్ళు ఉంటారు. కాబట్టి రెండవ గుహలో ఉన్నటువంటి కుటి చిత్రాలు నేటికి కూడా మనకు అంతగా చెక్కు చెందకుండా బాగా మనకు ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా మనం గమనిస్తే జవహర్లాల్ నెహ్రూ అజంతా గుహ గురించి ఈ క్రింది విధంగా వివరించాడు. అజంతా మనము ఏదో స్వప్నిక జగత్తులోకి తీసుకువెళ్తుంది, అయినా అది అతి వాస్తవికమైన లోకమే. ఈ కుట్టి చిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షువులు. అంటే ఇక్కడ మనం గమనిస్తే మనకు జవహర్లాల్ నెహ్రూ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అజంతా గుహ గురించి ఈ కింది విధంగా కూడా చెప్పడం జరిగిందని చూసాము. అంటే ఏం చెప్తున్నారు, అజంతా మనం ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి, అంటే స్వాప్నిక జగత్తులోకి, అంటే కళలో కనిపించే లోకంలోకి మనల్ని తీసుకెళ్తుంది. చూడండి, మనం ఇంతవరకు చూడని ఒక లోకం మన కళ్ళలో వస్తుంది అనుకోండి, ఆ ప్రదేశం ఇంతవరకు మనం చూడలేదు కదా. కాబట్టి కళలో కనిపించే ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుందని చెప్పడము, అయినా అది అతి వాస్తవికమైన లోకమే, పూర్తిగా యథార్థవంతమైన లోకమే. వాస్తవికం అంటే మనకు పూర్తిగా యథార్థవంతమైనటువంటి లోకానికి అది తీసుకొని పోతుంది. కాబట్టి మనం కలగంటాం, నిజమా అబద్ధమా అంటాం, లేదు లేదు అది అతి వాస్తవికమైన లోకమే అని ఆయన చెప్పడం జరిగింది. అయినా కూడా మనం చూస్తే అతి వాస్తవికమైన లోకం అంటే పూర్తిగా యథార్థవంతమైన లోకానికి మనం నడిపిస్తుంది. ఈ కుట్టి చిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షువులు. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి సాంఘిక రాజకీయ, మీరు గమనించండి అన్న, ఆ స్త్రీల అలంకారంలో మనం చూసుకుంటే వాళ్ళు వేసుకునే వస్త్రాలు కావచ్చు, కాబట్టి అన్ని ఒకదాన్ని విడిచిపెట్టలేదు. అన్ని కూడా మనం చూస్తుంటే రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సంస్కృతి అన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా వాళ్ళు చిత్రించడం, మా కుడి చిత్రాలను వేయడమైనటువంటివి జరిగింది. దీన్ని వేసిన వాళ్ళు బౌద్ధ భిక్షువులు, బౌద్ధ సన్యాసులు. మనం గమనిస్తే ఆ కాలంలోనే ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులన్నీ కూడా మనకు ఈ కుట్టి చిత్రాలు ఉన్నా కూడా మనకు కొన్ని దాన్ని చూసి కూడా మనం తెలుసుకోవచ్చు. ఎలాంటి వస్త్రాలు, నగలు వేసుకునేవాళ్ళు. కాబట్టి అలాంటి పరిస్థితులన్నీ కూడా మనకు తెలియవస్తుంది, కానవస్తున్నప్పుడు కదా. తర్వాత మనం గమనిస్తే ఇక్కడ అందాలు ఊగుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారు. కాబట్టి సమస్తం, కాబట్టి మనం గమనిస్తే అందాలు ఊగుతున్న అంటే వాళ్ళు వేసుకునే వస్త్రాలు చూడండి, వస్త్రాలు, నగలు, ఆభరణాలు, కాబట్టి అవన్నీ కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే అందాలు ఊగుతున్నటువంటి స్త్రీలు అశేషంగా ఉన్నారు. రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యకారులు ఎక్కడ చూసిన స్త్రీలే. కాబట్టి కూర్చున్న వారు కొందరు, నిలబడి ఉన్నవారు కొందరు, ముస్తాబు చేసేవారు కొందరు, ఊరేగింపుగా వెళుతున్న వారు కొందరు, ఎంతో పేరొందిన వారు ఈ అజంతా స్త్రీలు. మనం గమనిస్తే ఈ అజంతా చిత్రాల్లో గమనిస్తే చూడండి, కొన్ని మంది రాకుమార్తె బొమ్మలు కూడా మనకు, ఆ చిత్రాలు కూడా మనకు కనబడుతుంది అన్న. రాకుమార్తె ఆ కాలంలో ఎలాంటి వస్త్రాలు ధరించేవాళ్ళు, ఆభరణాలు ధరించేవాళ్ళు, అందంగా. ఇంకా చెప్పాలంటే ఇంకా వేరే రకంగా వాళ్ళు ఎట్లా ఉందో అట్లే వాళ్ళు ఆ కుట్టి చిత్రాలు మనకు కనబడతారు. అంత అద్భుతంగా వాళ్ళు చిత్రించడం అనేటువంటివి, వేయడం అనేటువంటి జరిగింది. అది మాత్రమే కాదు, గాయనీమణులు, మంచి గాయకురాలు, తర్వాత నృత్యం చేసేవారు. కాబట్టి అలాంటివన్నీ కూడా ఒక్కదాన్ని విడిచిపెట్టలేదు. మొత్తం కూడా అక్కడ ఎక్కడ చూసినా స్త్రీల యొక్క వాళ్ళు చేస్తున్న దాన్ని కూడా, వాళ్ళు వేసుకున్న వస్త్రం కాడ నుంచి అన్ని కూడా మనకు నగలు, ఆభరణాలు అన్ని కూడా ఆ చిత్రాల్లో మనకు కనబడుతుంది. ఆ చిత్రాల్లోనే మనం చూస్తుంటే కూర్చునేవారు కొందరు, కూర్చుని ఉండే సందర్భంలో వేసిన బొమ్మలు,
చిత్రాలు. ఇంకా మనం చూస్తే నిలబడి ఉన్న వాళ్ళు కొందరు, ముస్తాబు చేసేవారు కొందరు, ఇంకా చూడండి కూర్చున్నవారు, నిలబడే వాళ్ళు, ముస్తాబు చేసుకునే వాళ్ళు, ఊరేగింపుగా వెళుతున్న వారు, ఇలాంటివి కొంతమంది గురించి ఆ బొమ్మలన్నీ కూడా, చిత్రాలన్నీ కూడా మనకు అందులో కనబడతాయన్న. ఎంతో పేరు పొందిన ఈ అజంతా శ్రీలు చూడండి, పేరు పొందిన వారు అంటే పేరు ప్రఖ్యాతులు చెందిన వారు అని చెప్పి అజంతా శ్రీల యొక్క విషయాల గురించి అక్కడ మనకు చెప్పడం జరిగింది. నన్ను విన్నాను. ఇంకా మనం గమనిస్తే బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని, ఆయన అంత గంభీర మూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను ఈ జగత్తును చిత్రించడంలో వీరు చూపించారు. అజంతా గుహలు మొత్తం 29, వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే మిగిలినవి బౌద్ధ విహారాలు. మొత్తం 29లో నన్ను మాట్లాడకూడదు నాన్న, మీట్ చేసుకోండి, మీ మాటలు వింటా ఉన్నాను నాన్న. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే వాటిలో మనం మొత్తం 29 ఉన్నాయి అజంతా గుహలు. వాటిలో 5 బౌద్ధ చైత్యాలు అయితే, బౌద్ధ చైత్యాలు అంటే బౌద్ధ స్తూపములు. మిగిలినవి బౌద్ధ విహారాలు అంటే బుద్ధుని ఆలయాలు. విహారాలు అంటే బుద్ధుని యొక్క ఆలయాలు. బౌద్ధ చైత్యాలు అయితే అంటే బౌద్ధ స్తూపములు. కాబట్టి మిగిలినవి బౌద్ధ విహారాలు. మొత్తం 29లో 2 3 ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపివేశారు. కాబట్టి 2 లేదా 3 29లో 2, 3 కూడా ఏం చేశారు? పూర్తి చేశారుగా, ఆరంభించారు కానీ పూర్తి చేయలేదు. ప్రారంభించి పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేశారు. ఈ 2, 3 తప్ప మిగిలిన అన్నింటిలోనూ ప్రతి స్తంభాన్ని, ప్రతి కుడ్యాన్ని, చివరికి కప్పలనైనా విడిచిపెట్టకుండా చిత్రాలతో నింపివేశారు. కానీ ఈనాడు 13 గుహలలో మాత్రమే చిత్రాలు కాదు, వాటి శిథిలాలు మాత్రం కానవస్తున్నాయి. చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది. 1వ, 2వ, 9వ, 10వ, 16వ, 17వ గుహల్లోనే. కాబట్టి మనం గమనిస్తే కొన్ని వాటిలో చూస్తే మాత్రం ఆ విధంగా కనపడుతుంది. కొన్ని వాటిలో మనం గమనిస్తే చూడండి, కొన్ని మాట శిథిలాలు మాత్రం కనబడతా ఉంది. కొన్ని వాటి మనం చూస్తే చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది. అది దేనిలో ఉందంటే 1వ దాంట్లో, 2వ దాంట్లో, 9వ దాంట్లో, 10వ దాంట్లో, 16వ దాంట్లో, 17వ గుహల్లోనే అని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక మనం గమనిస్తే గుహల గోడలకు మట్టి గిలాబా చేసి దానిపై పలచగా సున్నం పూసి ఆ పూతపై దాని తడి ఆరక ముందే చిత్రాలను వేశారు. కాబట్టి మనం కుట్టి చిత్రాలు అన్నమా, కుట్టి చిత్రాలు అంటే గోడకు వేసేదాన్ని మనం కుట్టి చిత్రాలు అన్నాం నాన్న. కాబట్టి ఇక మనం గమనిస్తే మట్టి గిలాబా, మట్టితో పూతాలి. మట్టితో పూత, మన ఇల్లు కడితే మనం ఇదేంత సిమెంట్ పూస్తారు, సిమెంట్ పూస్తారు కదా, ఆ పూత పనిలాగా చేస్తూ ఉంటారు. ఇవి మట్టి గోడకి ఎక్కించి చేస్తూ ఉంటారు. ఆ విధంగానే ఇక్కడ మనం చూస్తే అది ఆ విధంగానే మట్టి గిలాబా అంటే మట్టితో పూత వేయడం. పూత వేసి దానికి ఏం చేస్తారంటే దానిపైన పలచగా సున్నం పూసి ఆ పూతపై దాని తడి ఆరక ముందే చిత్రాలను వేసేవారు. చూడండి, ఆ చిత్రాలన్నీ కూడా మనం పక్కనే ఒక చిత్రం ఉంది గమనించండి. ఆ తడి ఆరక ముందే ఆ చిత్రాలన్నీ కూడా వేయడం జరిగింది. వానతేమకు మట్టి గిలాబా పొక్కి అది పొరలుగా ఊడి పోయినందున కొన్ని చిత్రాలు కాలక్రమాన నశింపు అయిపోయాయి, అంటే అయిపోయి ఉండవచ్చును. కాబట్టి మనం గమనిస్తే అది మట్టితో వేయబడింది కాబట్టి, మట్టి గిలాబాతో వేయబడింది కాబట్టి కాలక్రమంగా అంటే కొన్ని కాలాల పాటు ఇక్కడ వర్షం కారణంగా వానలు రావడం కారణం చేత చూడండి అన్న ఏమైపోయింది, ఆ వానతేమలు ఆ గుహల గుండా పడినప్పుడు ఆ మట్టి గిలాబాతో వేయబడినటువంటి ఆ చిత్రాలన్నీ కూడా కొన్ని ఏమైందంటే కాలక్రమాన నశింపు అయిపోయి ఉండవచ్చు అని చెప్పి
చెప్తున్నాడు. కొన్ని నశించడానికి కారణాలు అవి ఉండొచ్చని. కాలగతి వల్ల ఈ విధంగా కొన్ని చిత్రాలు పోగా గుహలలో అప్పుడు తలదాచుకున్న బందిపోటు దొంగలు పెట్టిన పొగకు మరికొన్ని మసిపూసుకుని పోయాయి. కాబట్టి కొన్ని అయితే వాన తేమకు మట్టి గిలాబా పొక్కి అది పొరలు పొరలుగా ఊడిపోయి ఆ చిత్రాలన్నీ కొన్ని కాలక్రమాన్ని నశించిపోయాయి. అది మాత్రమే కాదు, రెండవ రకంగా మన దానికి నశించడానికి కారణాలు చెప్తే ఆ బందిపోటు దొంగలన్న చెప్పాం మనం. బస్తీలు ఊళ్ళను దోచుకొని వచ్చి ఆ గుహల్లో వాళ్ళు కట్టి పొయ్యిలు పెట్టుకొని ఆ కట్టెలతో పొగ వేయడం వల్ల ఆ పొగలన్నీ దట్టంగా నల్లటి పొగ వల్ల ఏమైపోయింది, ఆ గుహలో ఉన్నటువంటి చిత్రాలన్నీ కూడా కొంత పాడైపోయాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక మనం గమనిస్తే పోతే ఇటీవల కాలంలో చూడండి 38 పేజీ చివరి పేరాలు చూడన్న. పోతే ఇటీవల కాలంలో శాశ్వత కీర్తి సంపాదన కోసం గోళ్లతో బొమ్మలపై తమ పేర్లను కొందరు రాయడం వల్ల మరికొన్ని చిత్రాలు శిథిలమైపోయాయి. కాబట్టి మనం కూడా ఒక అలవాటు ఉంది, మీకు కూడా ఎక్కడికైనా వెళ్తే గోళ్లతోనే గీస్తారు, మరి మన పేరు దాని మీద ఉండిపోవాలా? అవునా కదా నాన్న? చెప్పండి. మనం ఏదైనా కనబడితే చూసిన వెంటనే మనం కూడా ఏదైనా మనం రాసేయాలి. మనం వచ్చి మనలో ఒక ఆశ ఉంటుంది, మన పేరు ఇప్పుడు ఉండిపోవాలి, ఒకసారి వస్తే ఈ పేరు మనం చూడాలా, ఎవరైనా మన మిత్రులతో పాటు మనం ముందుగానే వచ్చాము గుర్తుండిపోవాలని చెప్పి కొన్ని మంది అలవాటుగా అక్కడ వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే గోళ్లతో తమ పేర్లను ఆ మట్టి గలాల మీద ఏం చేస్తారంటే ఆ బొమ్మ మీద చిత్రాల మీద రాయడం, అలా ఏదో అలా అందరూ చూడండి చూసే వాళ్ళంతా ఆ విధంగా రాస్తే అలాగా గోళ్లతో ఆ విధంగా పేర్లు రాయడం వల్ల కొన్ని చిత్రాలు శిథిలమైపోయాయి, అంటే నాశనం అయిపోయాయి. కాగా నేటికి నిలిచేది మొత్తంలో 100కి 1 వంతో, 2 వంతులో అంటే అన్ని పోంగా శిథిలమైపోయింది. బందీ పోతున్న దొంగలు కానీ, తర్వాత వాన తడి వల్ల మట్టికి లాగా పొక్కి పొరలుగా పోయినటువంటి నశించిపోయినటువంటి చిత్రాలు అవన్నీ కూడా తప్ప మిగిలినవి మనం చూస్తుంటే మొత్తంలో 100కి 1 వంతో 2 వంతుల్లో మనకు కనబడుతుంది. కొన్నాళ్ళ నాడు జాగ్రత్త పడిన ఇంతకు రెట్టింపు చిత్రాలైన మిగిలి ఉండేవేమో. అంటే కొన్నాళ్ళకు ముందు చెప్పండి 39 పేజీ తీయండి. సార్ తీసినాను సార్. ఉన్నాను ముందు ఆ బొమ్మ చూడండి, చిత్రం చూద్దాం ముందు. మీకు కూడా ఉంది పుస్తకంలో కదా, కొంచెం బాగా పెద్దగా కనబడుతుంది చూడండి. ఎంత అందంగా ఉంది చూడండి. వేసుకునే వస్త్రాలు, ఇది ఆభరణాలు అవన్నీ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. అవన్నీ అలా నశించిపోకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో, అవునా కదా? చూడండి అన్న, ఇంకా 39 పేజీ పోదాం మనం. కాబట్టి కొన్నాళ్ళ నాడు జాగ్రత్త పడిన ఇంతకు రెట్టింపు చిత్రాలైనా మిగిలి ఉండేవేమో. 30 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి మేజర్ గిల్ ఎన్నో చిత్రాలను కాపీ చేసుకోగా వాటిలో చాలా భాగం 1866లో లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దగ్ధమైపోయాయి, అంటే కాలిపోయాయి. కాబట్టి ఇక మనం గమనిస్తే మేజర్ గిల్ ఎన్నో చిత్రాలను కాపీ చేసుకున్నాడు. అంటే అవన్నీ కూడా చిత్రించి అవన్నీ కూడా పట్టుకోవడము, భద్రపరచాలని చెప్పే ఉద్దేశంతో వాటిని కూడా చిత్రించుకోవడము. వాటిలో చాలా భాగం 1866లో లండన్ లోని క్రిస్టల్ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దగ్ధమైపోయింది. అక్కడ భద్రపరచామనే ఉద్దేశంతో తీసుకుపోయి కొన్ని చిత్రాలతో అక్కడ కాపీ చేసి తీసుకుపెడితే అవి అగ్ని ప్రమాదం వల్ల అక్కడ కాలిపోవడము జరిగింది. ఇలా దగ్ధం కాగా మిగిలిన వాటికి జాన్ గ్రిఫిన్ కాపీలు ఎత్తగా ఆ కాపీలలో సగభాగం సౌత్ కింగ్స్టన్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో బూడిది పాలైనాయి. చూడండి ఇంకొన్ని కూడా గ్రిఫిన్ కాపీలు కొన్ని వాటిని ఎత్తాడు. జాన్ గ్రిఫిన్ ఒక కొన్ని కాపీలు తీసుకున్నాడు. ఆ కాపీల్లో సగభాగం సౌత్ కింగ్స్టన్ లో
జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఇక్కడ కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం వల్ల మేజర్ గిల్ కాపీ చేసినటికి ఇవన్నీ కూడా ఏమైపోయినాయి ఇప్పటికీ. అంటే కనీసం రెట్టింపు చిత్రాలు ఉండాలి. అంటే ఇక్కడ మనం గమనిస్తే మేజర్ గిల్ కదా కాపీ చేసిన నాటికి చూస్తే రెట్టింపుగా ఉండాలి. అయితే ఇవన్నీ కూడా అగ్ని ప్రమాదం వల్ల కొంతవరకు దగ్ధమయ్యి పోయాయని మనం చెప్పవచ్చు. ఇప్పుడు అన్ని చిత్రాలు లేవు సరిగదా. వాటి కాపీలైన లోకానికి దక్కకుండా పోయినాయి. మనం గమనించండి, పోయినాయి అని చెప్పడం అంటే కాపీలైన లోకానికి ఉంటే ఇంకొన్ని చిత్రాలు కూడా ఉన్నాయని చెప్పి మనకు తెలుసుంటాయి, మనం చూస్తుండొచ్చు. అయినా కూడా వాటి కూడా మనకు అగ్ని ప్రమాదం వల్ల చాలా నష్టమైపోయినాయి, కాలిపోయాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈనాడు మిగిలిన చిత్రాలు మొత్తంలో 100కి 1-2 వంతులు మాత్రమే అయినప్పటికీ అవే ఒక విశాల ప్రపంచాన్ని దాని ఆశా నిరాశలతో, రాగ విరాగాలతో, ప్రేమ విద్వేషాలతో, సంతోష విషాదాలతో కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి. గమనిస్తే అవన్నీ కూడా చిత్రాలన్నీ మనం చూస్తున్నప్పుడు ఎలా ఉన్నాయంటే ఉన్నవి కూడా ఈనాటికి మనం గమనిస్తే ఈనాడు మిగిలిన చిత్రాలు మొత్తంలో 100కి 1-2 వంతులు మాత్రమే మనకు మిగిలాయి. అయినప్పటికీ అదే ఒక విశాల ప్రపంచాన్ని, విశాలమైన ఒక ప్రపంచాన్ని దాని ఆశా నిరాశలతో, రాగ విరాగాలతో, ప్రేమ విశ్వాసాలతో, సంతోష విషాదాలతో కళ్ళకు కట్టినట్టు చూడండి. ఈ బొమ్మ చూడండి, చిత్రం చూడండి ఎలా అందంగా ఉన్నాయో. చూడండి అన్న ఎంత అందంగా ఉన్నాయో. అవన్నీ కూడా పాడు కాకుండా ఉంటే ఎంత బాగుండేదేమో. చూడండి, మనం కూడా కొన్ని ఏమైనా అందమైన చిత్రాలను ఏం చేస్తూ ఉంటాము, చిత్రాలు నాన్న ఫోటోలు పెట్టుకుంటారు కదా నాన్న, అందమైన ప్రకృతి బొమ్మలు కావచ్చు, కొన్ని అందమైనటువంటి బొమ్మలు